రాష్ట్రంలో ఎటు చూసినా సరే బీఆర్ఎస్ నాయకులపైన కావచ్చు, కార్యకర్తలపైన కేసులు నడుస్తున్నాయి, గృహ నిర్బంధాలు జరుగుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం కేవలం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎందుకు కక్ష రాజకీయాలు ఎందుకు చేస్తుందంటే ఏం చెప్తారు? ఈరోజు క్వశ్చన్ చేస్తున్నది ఎవరండి? ప్రజల పక్షాన నిలబడ్డది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మొన్నటికి మొన్న చూసుకుంటే మనము రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, లేదు నేషనల్లో ఉన్న బీజేపీ కావచ్చు, రెండు కలిసి పనిచేస్తున్నట్టుగా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు విషయంలో మొన్న సిబిఐ విచారణ చేసిన సందర్భంలో కూడా క్వశ్చన్లు కూడా అడిగిన క్వశ్చన్లే మళ్ళీ తిరిగి అడుగుతున్నారని చెప్పేసి అవి రాసిచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏమో అన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎటువంటి అడ్డంకులు పెట్టినా మేము ఒకటే అంటున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ లేదు, కక్షపూరితంగా తీసుకునే నిర్ణయాలు ఇవి కాదు కావాల్సింది రాష్ట్ర ప్రజలకు మీరు చేసే మంచి కావాలి. మీరు చేసి ఎట్టి కనబడుతుంది కదండి, పల్లెల్లోకి వెళ్దాం. ఒకటి ఈరోజు రైతు భరోసా అని చెప్పారు. మీరు ఏం చెప్పారు? ఎలక్షన్ ముందుల రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మరి ఈ మాటలన్నీ ఆల్రెడీ రైతు భరోసా ఒక టర్మ్ అయిపోయింది, ఇయ్యలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? 12,000 ఇస్తామని చెప్పారు. అంటే మేమేమంటే మీరు చెప్పింది ఏంది? మీరు ఇచ్చిన హామీ ఏంది? ఇంతకాలం సంవత్సర కాలంలో మీరు చెప్పింది చెయ్యకపోగా ఇక మీదట చేసేది కూడా దానికి ఏదో ఒక కొండి పెడితే ఎలా? కాబట్టి రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం గురించి ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలకు మీరు మహాలక్ష్మి పథకంలో భాగమైన 2,500 ఇస్తున్నారండి? ప్రియాంక గాంధీ గారే చెప్పారు కదా, తెలంగాణ మొత్తం ఇస్తున్నాం 2,500. ఎక్కడ ఇప్పుడు నేషనల్ మీడియాలో సైతం నేషనల్ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే పచ్చ అబద్ధాలు చెప్తున్నారు. అరే 9 లక్షల మంది ఆడబిడ్డలకు తెలంగాణలో 2,500 ఇస్తున్నామని చెప్తారు. ఈరోజు వెళ్దాం, 9 లక్షల మందిగా 900 మందికి కూడా మీరు ఇవ్వలేకపోతారు, ఇవ్వలేదు. ఇక మీదట కూడా ఇస్తారన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో లేదు. ఈరోజు పల్లెల్లోకి వెళ్దాం, ఏ ఆడబిడ్డకు వచ్చిందండి 2,500? అదిగాక చేసిన అభివృద్ధికి ఏదో ఒక పేరు పెట్టడము. మేము ఎట్లాగో కేసులలో ఒకప్పుడు తెలిసిందే కదా, ఓటుకు నోటు కేసు విషయం అందరికీ తెలిసిందే. నేను ఎట్లాగో జైలుకి వెళ్ళినని చెప్పేసి అభివృద్ధి చేసిన వాళ్ళ మీద, సంక్షేమం చేసిన వాళ్ళ మీద ఏదో ఒక రకమైన కేసుని ఇరికించడము. ఈరోజు రాష్ట్రం మొత్తం రైతు భరోసా గురించి మాట్లాడుకోవద్దు అంటే ఈ కేటీఆర్ గారి కేసు గురించి మాట్లాడుకోవాలి. లేదు ఇంకోటి ఏదన్నా ఉంటే ప్రజలకు ఉపయోగకరమైన అంశాలు పక్కకు పడేసి వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, నోటికొచ్చిన బూతులు ఇవి రాష్ట్రంలో నడుస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ టు స్టేట్లో కావచ్చు, అటు నేషనల్ కావచ్చు, ఫాల్స్ ప్రాపగండా వైపు వెళ్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు పాలన చేత కాకపోతే చేసేది ఏంటంటే ఫాల్స్ ప్రాపగండనే. వాళ్ళకు సరి అయిన ఇప్పుడు రైతులకు కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి, వాటా గురించి మాట్లాడే అది లేదు. పండిన పంటలకు దిక్కు లేదు, మీరు ఇస్తున్న బోనస్ దిక్కు లేదు, మహాలక్ష్మి పథకం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఈరోజు రైతు భరోసా మీరు చెప్పిన 15,000 లేదు. అసలు ఎటువంటి పథకాన్ని మీరు అమలు చేసిర్రు ఈరోజు తెలంగాణలో? ఏం పెట్టారండి? ఉచిత బస్సు అనేది ఒక్కసారి మనం వెళ్దాం, ఇదే బస్సులో కాంగ్రెస్ మహిళా నాయకులను రమ్మని చెప్తున్నాను నేను. ఎంత కొట్టుకుంటున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న పండుగ సందర్భంగా డబల్గా ఛార్జీలు వసూలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి మాట్లాడరేందండి, దాని గురించి మాట్లాడరు. కాబట్టి ఉచిత బస్సు స్కీమ్ తోటి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అదీగాక తెలంగాణలో ఉన్న మహిళలే ఆ ఉచిత బస్సు స్కీమ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ రెట్టింపు లాభాల్లో నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, మాట్లాడే మంత్రులకు కావచ్చు, మాట్లాడే నాయకులకు కావచ్చు, మీకు కరెక్ట్ అవగాహన ఉందా లేదా? ఏ రకంగా రెట్టింపు లాభం వస్తుంది? ఇప్పుడు ఆర్టీసీకి కట్టాల్సింది ఎవరండి? ప్రభుత్వ భారంలో నుంచే కదా, ప్రభుత్వ బడ్జెట్లో నుంచే కదా. మరి భారం ప్రభుత్వం మీద పడుతున్నప్పుడు ఈడ ఆర్టీసీకి లాభం వస్తుందని మీరు ఎలా మాట్లాడతారు? ఒకటి, ఈ రోజు వరకు ఏ పథకం గురించి అయినా సరే వాళ్ళు చెప్పిన ఎటువంటి హామీల మీద వాళ్ళకు పర్టికులర్ ఒక అవగాహన, ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్లాలనే ఒక ప్రాతిపదిక లేకపోవడమే ఈరోజు ఈ అసమర్థతకు కారణం. ముందు ఎలక్షన్ ముందు ఏదంటే అది హామీలు ఇచ్చేసిర్రు, ఎట్లా అంటే అట్లా మాట్లాడిర్రు. అవసరమైతే ఇప్పుడే వెళ్ళి డిసెంబర్ 9 నాడు 2 లక్షలు తెచ్చుకొని మాట్లాడిర్రు. కానీ అది నెరవేర్చేసరికి వాళ్ళకి చేత కావట్లేదు. కాబట్టి ఈ చాతగానితనాన్ని ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారో, ఈ చాతగానితనాన్ని ప్రజలు క్వశ్చన్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏదో రూపంలో ఏదో కేసులలో ఇరికియాలి. అలా ఇరికిస్తే వాళ్ళు మాట్లాడరు. లేదు మా అసమర్థత గురించి ప్రజలు కూడా డైవర్ట్ అయిపోతారు అనేది ఆ రకమైన కుట్ర జరుగుతుంది. రైతు భరోసా గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? రీసెంట్గా క్యాబినెట్ సమావేశం పెట్టి మేము 6,000 ఇవ్వదలుచుకున్నామని రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పిండు. సంక్రాంతి కానుకగా ఇస్తామన్న 6,000 కూడా దాదాపు సంక్రాంతి అయిపోయింది. ఏం చెప్పదలుచుకున్నారు వీటి గురించి? ఒకటండి,
ఇంతకుముందు బతుకమ్మకు మేము ఇచ్చే చీరలు బాగోలేవు, చాలా అద్భుతంగా ఇంకా మంచిగా 2 చీరలు ఇస్తామని మాట్లాడారు. తర్వాత మహిళా గ్రూపుల వాళ్ళకి ఇస్తామని మాట్లాడారు. ఏవండి ఇప్పటి వరకు మళ్ళీ దసరా వచ్చినా కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. అంతెందుకు మీరన్న రుణమాఫీ గురించి 2 లక్షలు ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి, ఇమీడియట్గా చేస్తాం, 100% చేస్తామని చెప్పారు. ఎక్కడండి 100% రుణమాఫీ? కాబట్టి ఆ పథకాలు ఏ రకంగా అవుతున్నాయో ఈరోజు రైతు భరోసా పథకం కూడా అదే రకంగా ఉంది. మీరు ఈరోజు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక్కసారి లెక్కలు తీయండి. రైతు బంధు పేరుతో రైతుల గురించి కేసీఆర్ గారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎన్ని లక్షలు ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్లకు పెట్టుబడి సాయం అందించారు. ఈరోజు మీరు ప్రకటించిన రైతు భరోసా మీరు చెప్పింది ఏంది? 15,000. మీరు చెప్పింది ఎవరికి? కౌలు రైతులకి, భూమి ఉన్నోళ్ళకి, కూలీలకు. మరి ఈరోజు మీరు ఇస్తున్నది ఎవరికి? ఇస్తున్నామని ప్రకటించి మరి సంక్రాంతి అయిపోయింది కదండి, ఏ రోజు అమలు చేస్తారు? మేము నివేదికలు తయారు చేస్తున్నాం. ఎన్ని నివేదికలు తయారు చేస్తారండి? సంవత్సర కాలం అవుతుంది, ఇప్పటి వరకు ప్రభుత్వం చేతిలో సరైన నివేదిక లేకపోతే మరి మీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందని అనుకోవాలి మేము. అంటే వాళ్ళు కేసులు పెడుతుంది కదా, పనిచేయడం కదా, అక్రమాలు ఏదైతే కేటీఆర్ లాంటి వాళ్ళు 55 కోట్లు స్కామ్ చేసినట్లు మేము ఒకటి అంటున్నాం, ఇక్కడ అక్రమం ఎక్కడుంది, అవినీతి ఎక్కడుంది? డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ట్రాన్సాక్షన్ జరిగింది, పలానా కంపెనీకి జరిగిందని కంపెనీ కూడా ఒప్పుకుంది, మీ అధికారం మీ చేతుల్లో ఉందని మీరు అవినీతి చేసిరని కేసు పెడుతుర్రు, అక్రమంగా పెడుతురు, కానీ నేను హైదరాబాద్ అభివృద్ధి కోసం చేశాను అని చెప్తున్నారు. ఈరోజు హైదరాబాదే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మనం ఒకటి చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి పేరును సైతం మర్చిపోయి పేరు మాత్రం గుర్తుపెట్టుకోలేని ప్రజలను చూస్తున్నాము. ప్రపంచ దేశాలు సైతం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే కేటీఆర్ గారి పేరుని గుర్తు చేసే సందర్భాన్ని చూస్తున్నాం. ఒకటే ఒక మాట అంటున్నారు కేటీఆర్ గారు, మీరు నా మీద ఎన్ని కేసులన్నా పెట్టండి, ఏ రకంగా అది అక్రమం అని మీరు నిరూపించినా సరే, అది మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు నా మీద కక్ష తీర్చుకోవడానికి నిరూపించవచ్చు, కానీ నేను హైదరాబాద్ ప్రజల ఇమేజ్ కోసమే చేశాను, నేను మంత్రిగా ఉన్నా ఉండకపోయినా ఈ ఇమేజ్ని కాపాడడం కోసమే కష్టపడతానని చెప్తున్నారు. గతంలో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు, నేను మంత్రిగా ఉన్నా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను ఆర్డర్స్ ఇచ్చిన, నేనే చేసిన అని కరాఖండగా చెప్పినా సరే ఎందుకు పదే ఏసీ ఫోర్స్ఫుల్గా కేసులు పెట్టి లేకపోతే ఈడీ కేసులు పెట్టి విచారణకు పిలుస్తుందని? కేవలం ఈ రైతు భరోసా కావచ్చు లేకపోతే రుణమాఫీ మీద ప్రశ్నించొద్దు, మేము డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నదా కాంగ్రెస్ పార్టీ? ఒకటండి, ఈరోజు దేశవ్యాప్తంగా మనము అభివృద్ధిలో 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏ రకంగా ఉంది, ఈరోజు ఏ రకంగా ఉంది అనేది ఒకటి చూసుకుందాం. ప్రతి ఒక్కరూ మనం ఎందుకంటే దుబాయ్లో రేస్ జరిగితే అజిత్ గారు 3వ స్థానంలో వచ్చి జాతీయ జెండాను ప్రదర్శించిన తీరును చూశాను కదా, మన దేశానికి ఖ్యాతి తెచ్చిన తీరును చూసాం కదా. మరి ఆ రకంగానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. హైదరాబాద్ ఎవరికి సాధ్యం కాలేదు, దేశవ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి సాధ్యం కానిది ఈరోజు హైదరాబాద్కి తీసుకొచ్చి అత్యంత అంగరంగ వైభవంగా మన ఇమేజ్ను పెంచే విధంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే మీరు లేని లోసగు, అందులో ఏమీ లేదు, డొల్లా అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే కేటీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే లొటపీస్ కేసు, నేను దీనికి భయపడనని కూడా చెప్పారు. ఒకటండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే పనులు ప్రజలు మెప్పు పొందే పనులు కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అభివృద్ధి గురించి ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ఉంటేనే, లేదు కేటీఆర్ గారు ఉంటే, లేదు హరీష్ రావు గారు ఉంటేనే ఈ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మునుపటిలా మంచిగా ఉంటుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది సంవత్సర కాలంలో. కాబట్టి వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెడదాం, ఏ రకంగా ఇరికిద్దాం అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి. కక్ష మీద దృష్టి పెట్టడము లేదు, కుట్రల మీద దృష్టి పెట్టడం కాదు, ప్రజల మీద దృష్టి పెడితే మీరే మంచి నాయకులుగా నిలిచిపోతారు. కాబట్టి మంచి నాయకుల మీదకి లేదు, ప్రజలకు మంచి చేసిన నాయకుల మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. పేరు మర్చిపోయే అంటే అది ఒక్కొక్కసారి కాకతీయంగా జరుగుతుందండి. మీరు ఆ మార్క్ వేసుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన పాలన దృష్ట్యా ఒక మంచి మార్క్ వేసుకోకపోవడం వల్లనే ఆయన పేరును మర్చిపోతున్నారు. మీకు సడన్ గా ఎవరన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే మీకు గుర్తుంటారా? గుర్తులేంటే మళ్ళీ మీ పైన కేసు అయిపోయినా ఏమో అంటే కేసులు పెడితే ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటూ పోతే అడుగడుగున తెలంగాణ ప్రజలందరి మీద కేసులు పెట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు లగచర్లలో చూసాము ఏ రకంగా కేసులు పెట్టారు అనేది, హైడ్రా విషయంలో చూసాము, బయటికి విసిరి మరీ అడ్డొస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నది చూసాం, అశోక్ నగర్లో నిరుద్యోగుల మీద కేసులు పెట్టింది చూసాం. అంటే తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మా పార్టీ కాదు, తెలంగాణ ప్రజల మీద కూడా శుక్రవారం వస్తే చాలు ఏదో ఒక కేసు పెట్టడం. మరి వాళ్ళకి ఏ రకమైన ఆలోచనలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో తెలియదు, కానీ ప్రజలందరూ తిరగబడే రోజు ఖచ్చితంగా ఉందండి. మేము పాలన మంచిగా చేయమంటున్నాం, మీరు చెప్పిన హామీలు ఇవ్వమంటున్నాం, అది తప్ప అని మేము అడుగుతున్నాం.